ఈ కుండలిని గురించి ఇప్పుడు ఈ రోజుల్లో నిన్నగాక మొన్న సాధనలోకి వచ్చిన వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడేస్తున్నారు. చాలా ఇదిగా ఉన్నది. అది ఏంటి అసలు ఈ నిజంగానే ఈ కుండలిని జాగృతి అనేది ఉందా? లేదా ఎప్పుడు జాగృతి అయ్యే ఉంటుందా మన లోపల? అంటే యాక్చువల్లీ మీరు చెప్పిన బాగా చెప్పారు. ఆ కుండల్ని మనం లేపడం ఏమిటి? అది ఎప్పుడు లేచే ఉంటుంది. కానీ తప్పదు. మన మైండ్ బయటకు వెళ్ళిపోయింది కదా ప్రపంచం. ఇది కుండల్ని పడుకుంది అంటున్నాం. ఇప్పుడు ప్రపంచ భావంలోంచి దాన్ని తీసుకొచ్చేయాలి. ఇది కాదమ్మా అని. కాదంటే వింటుందా మనసు? ఏది వింటాం? విందు. దానికి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఏ జ్ఞానం చెప్పాలి? ఆత్మజ్ఞానం. ఎలా చెప్పాలి? మా గురువుగారు మాకు చెప్పారు. శారీరక ఆరోగ్యము శాంతి ఉంటుందిరా యోగం చేస్తాను. మేము ఇంకా ఏం చెప్తున్నాం? మేము ఈ యోగ సాధన చెయ్యండి, ప్రాణాన్ని మీద తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? శక్తి పెరుగుతుంది. ఏ శక్తి అయితే ప్రాణాయామం వల్ల మీరు పెంచుకుంటున్నారో ఆ శక్తి మనస్సు కలుగుతుంది. అంటే మనస్సు శక్తివంతం అవుతుంది. శక్తివంతమైన మనస్సే అదే ఏకాగ్రత. అదే వెలుగు కదా. వెలుగంటే అదే కదా, కదలకుండా ఉంటే. అది జ్ఞానం. జ్ఞానం అంటే వెలుగే. ఆ వెలుగు వస్తుంది. అప్పుడే మీకు అయిపోలేదు. వైకుంఠపాలియే. చిన్న మెట్టునిచ్చినా పెద్దనిచ్చినాను. అప్పుడు గురువు దగ్గర జ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం చెప్తారు. ఒక రోజుతో అయ్యేది కాదు ఇది. అలాగే రోజుకి అరగంట గంట ఒక రోజు అయిపోతుంది. గురువు తెచ్చి ఉండగలరా ఎవడైనా? గురువు తెచ్చి ఉండటే చేయలేడు. భోజనం పెడుతున్న రోజు ఉండమనండి, నేను పెడతాను, చెప్తాను, మనం తయారు చేస్తాం. ఉండలేడు. అంచేత మేమేం చేసామంటే వీళ్ళందరూ ఉద్యోగస్తులు. అంచేత ఏమని, నాయన మీరు ఆన్లైన్లో రండి, 5:30 నుంచి 6:30 సత్సంగం అవుతుంది. దానిలో విషయాలు వినండి. ఆదివారం నాడు మీకు వచ్చే జ్ఞానాన్ని వాళ్ళ చేత మాట్లాడిస్తాం. మీరే మాట్లాడండి. అప్పుడు వాళ్ళ జ్ఞానం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మా వాళ్ళకి టిక్ మార్క్ పెట్టాను. ఆ క్యాచ్ చేశారు ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్. ఎప్పుడైతే మీకు ఆ తేజో పదార్థం వైపు వెళ్తున్నారో మీకు సిద్ధత్వం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కుండలిని జాగరణ జరిగింది, లేదంటే కుండలిని అసలు ఇది జరిగిందనే విషయం ఓకే, దానికి చెప్తాను. చక్కటి ప్రశ్న వేశారు. కుండలిని ఎలా జరిగింది అనేది, మన శక్తి సూర్యచంద్ర నాడుల్లో గతిలో ఉన్నంతసేపు మనకి శ్వాస 12 ఇంచీలు బయటకు పోతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఇది మామూలు మానవుడికి. అంటే ప్రతి శ్వాసలో కూడా 4 ఇంచెస్ ఎనర్జీ పోతూనే ఉంటున్నది మనకి పుట్టిన మొదలును. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నప్పుడు పిల్లలు వెరీ యాక్టివ్. మనం కూడా ఆనందంగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాం. మన తల్లిదండ్రులు ఏం చేశారు? బాగా చదువుకోరా, డబ్బు సంపాదించరా అని చెప్పారు. ఓకే, చదువుకున్నాం, ఉద్యోగం చేసాం, డబ్బులు మనకి ఎవరికి లోటు లేదు, ఉన్నాం. కానీ వాట్ అబౌట్ ఆనందం? చిన్నప్పుడు ఉండే ఆనందం మనకు ఉందా? భౌతికంగా ఇలా పెరిగిపోయారు, ఆనందం తగ్గింది. ఎందుకు ఈ ఆనందం తగ్గింది? భౌతికంగా మీకు కలిగినప్పుడు దానికి కారణం ఏంటి? చిన్నప్పుడు వాడి శ్వాస లోపటే ఆడుతుంది పిల్లడికి. తల్లిదండ్రుల మీద భారం పెరిగాడు. గంతుతాడు, ఆడతాడు, మా అమ్మ నాన్న చూసుకుంటాను. అంతే వాడికి బాహ్య చింతలు లేవు. ఇప్పుడు మనం కూడా చూడండి, గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో మీ చింతన ఉందా? ఏ చింత లేదు. అబ్బా సుఖంగా నిద్రపోయాను. అదే జాగృత అవస్థ రాగానేమే మళ్ళీ మీ చింతలు, మీ ఉద్యోగం, మీ ఇది, మీకు అన్నీ వచ్చేసాయి. ఈ జాగృతావస్థలో కూడా గాఢ నిద్రలో ఎలా ఉన్నారో అలాగ ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు జాగృతావస్థలో కూడా గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంటే ఈ పనులు ఎలాగ అంటే చూసారా? అదే వేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన చక్కటి మాట. అక్కడ దానికి ఏం చెప్పారంటే, జాగృతావస్థలోని కర్మలు నీకు చేస్తావు, కానీ మా గురువుగారు చెప్పారు దాని తాలూకా దృష్టి అంతరంలో ఉండి బాహ్యకర్మ చేయడం ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నికే గురువులు చెప్తారు. బాహ్యకర్మలు చేయడం అనేది అంతరంలో ఉన్నారు మీరు, బయట కర్మ చేస్తున్నారు, మీ ఎనర్జీ లాస్ లేదు. ఎనర్జీ లాస్ అవ్వకుండా బాహ్యకర్మలు చేసేటువంటి టెక్నాలజీ ఇప్పుడు నోట్లో చెప్పినంత మాత్రం అర్థం కాదు. ఇది చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ గురువుల దగ్గరికి వచ్చినప్పుడు కొన్నాళ్ళకి ఆ టెక్నిక్ వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి ఎనర్జీ లాస్ అవ్వదు. ఒక లాస్ అయినా వెంటనే రెమెడీ కూడా చెప్పారు. మందు ఉండాలి కదా. అంటే గురువు అంటే ఎవరు? విషజే భవిరోగినం, పెద్ద డాక్టరే గురువు. ఆ మందు ఇచ్చాం, మళ్ళీ హ్యాపీ అయిపోయారు. మళ్ళీ మన్నాడు అదే స్థితి వచ్చిందనుకోండి, తగ్గుతాడే తగ్గడా? ఇవాళ మీరు మెంటల్గా వరి అయ్యారు. నేను కొన్ని బాత్ చేశాను మీకు. బాత్ చేసిన తర్వాత మీకేమని తగ్గింది. మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు? జాగ్రత్తగా ఉంటారు. బాబాయ్ ఇతను వచ్చాడరా, జాగ్రత్తగా ఉండాలరా, ఉంటారా? అది జ్ఞానం స్టెప్ బై స్టెప్ కలుగుతుంది. వీళ్ళల్లో కుండలిని జాగృతిలో ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు మనకు జరిగిందని, లేదంటే ఎదుటి వాళ్ళు పోల్చుకోగలుగుతారండి వాళ్ళని చూసి? అంటే రెండు ఉన్నాయి. రెండోది, ఎవరికైతే కుండలిని జాగృతం అవుతుందో వాళ్ళకి అట్రాక్షన్ పవర్ ఉంటుంది ఫస్ట్. అంటే ఇది ఒక కీలకం. వాళ్ళ ఫేస్లు కానీ, వాళ్ళ ఇది కానీ, వాళ్ళ మాట కానీ, దాన్ని బట్టి అవతలవాడు కూడా కొద్దిగా సంస్కారం ఉంటే రిలీజ్ అవుతాడు.
ఈ సంస్కారం లేనివాడు రియలైజ్ అవ్వలేడు వీడికుందని. అయితే దీనికి ఇది చెప్పడం తప్పు ఒప్పు, కుండలిని రేజింగ్ ఎప్పుడైతే అయిందో ఇడా పింగళ అంటే ఈ శ్వాస, దీనికి ఏవో లెక్కలు చెప్తారు, ఇటు మారుతుంది అటు మారుతుంది అని పక్కన పెట్టండి. కుండలిని రైజ్ అయ్యి ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు అదే ధ్యానం. అప్పుడు మీకు శ్వాస బయటికి రాదు. శ్వాస బయటికి రాదంటే ఎలాగా మరి ఉంటాడా మనిషి? అది ఉంటాడు ఉంటాడు అది ఉంటాడు. ఎలా ఉంటాడంటే మీకు మనం ఎంతవరకు ఏంటి బాధ అనుకున్నామంటే బాహ్యమైనటువంటి దీనివల్లే మన రక్తం శుద్ధం అవుతుంది అనుకుంటున్నాం. కాదది. ఇది ఇలా అంటున్నా కదా, ఇది లోపలికి వెళ్తున్నది కానీ లోపల ప్రక్రియ మనకు తెలియదు, డాక్టర్లకి తెలియదు. మన ప్రాణం మీదకి వెళ్తున్నది. అంటే మా గురువుగారు చెప్పారు ఇన్ అండ్ అప్. ఇది ఇన్ అవ్వగానే ఇది అప్ అవుతున్నది ఆటోమేటిక్గా. ఇది ఏమవుతున్నది, ఈ అప్ అవగానే కొంత ఎనర్జీ వస్తున్నది కదా, ఆ ఎనర్జీ ఏమవుతున్నది అంటే బ్లడ్లోకి వెళ్తున్నది, బ్లడ్ ప్యూరిఫై అవుతున్నది. దానికి లంగ్స్ ఇవన్నీ మనం పెడుతున్నాం అనుకోండి పక్కన, ఆ లంగ్స్లో కూడా ఆ ఎనర్జీ వల్లే అది ప్యూరిఫై అవుతున్నది. అక్కడి నుంచి మళ్ళీ హార్ట్కి రావడం, సర్క్యులేషన్ అవుతున్నది. ఈ ప్యూరిఫికేషన్ అనేది దైవశక్తి వల్లే అవుతుంది. దీనికి మరొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. డయాలసిస్ ప్రాసెస్ మీరు విన్నారు, కిడ్నీస్ గట్ట ఫెయిల్ అయితే. ఈ డయాలసిస్ ప్రాసెస్ అనేది భగవంతుడు మనలో పెట్టేశాడు. ఆ డయాలసిస్ ప్రాసెస్ మరి ఈ ఊపిరి ఇటు అటు వెళ్తుంటే డయాలసిస్ అయిపోవాలి కదా, అవలేదే వీడికి. ఎప్పుడైతే మీ ప్రాణం మీదకి వెళ్ళలేదో, కింద కొలిపోయిందో, వీడికి అన్ని శక్తులు తగ్గిపోయాయి. అప్పుడు డయాలసిస్ వీడికి అవలే, అంటే దైవశక్తి తగ్గిపోయిందని. అది లాస్ట్ స్టేజ్. కొందరు బతికితే బయటికి రావచ్చు, వారానికి ఒకసారి డయాలసిస్ చేసుకోవడం, బతకడం, అది వేరే సంగతి. ఇప్పుడు మనకు అవసరాలు ఉండవు, డయాలసిస్ మనకు అక్కర్లే. ఎందుకు? మీదకి లాగుతున్నారు ప్రాణం. ప్రాణం అంటే అగ్ని స్వరూపం. ఆ అగ్ని ఎక్కడ ఉంటుంది? ప్రాణం అంటే మనస్సు. మనస్సు ప్రాణం ఒకటే, ప్రాణ కదలికే మనస్సు. ఆ మనస్సు మీ బ్లడ్లో ఉంది. ఎప్పుడైతే మీ ప్రాణం మీదకి లాగారో, ఎనర్జీ పెరిగిందో, మైండ్లో ఎనర్జీ పెరిగి ఆ మైండ్ మీ బ్లడ్లో ఉంటున్నది. ఎప్పుడైతే మీ మైండ్ మీ బ్లడ్లో ట్రావెల్ అవుతున్నదో, ఈ మైండ్ శక్తి ఏమని బ్లడ్లో వెళ్ళి బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది. ఆ ప్యూరిఫైడ్ బ్లడ్ ఎప్పుడైతే వెళ్ళిందో, మా గురువుగారు చెప్పారు సౌండ్ హెల్త్ అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ అంటే మరి లేదు, దానిలో కఫం పోతుంది, కఫం పోతుంది, అది మీకు సర్క్యులేట్ అవుతుంది ఫ్రీగా. అంటే బ్రెయిన్కి వెళ్ళే గొట్టాలు సన్నంగా ఉంటాయి, అప్పుడు ఇక్కడ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీరు ప్రవర్తన ఎలాగా ఉంటుంది? మారిపోతుందా? మరి మీరు చిరాకుతో ఉన్నారనుకోండి, మేము కూర్చోలేము, మీరు కూర్చోలేరు. మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో వీఆర్ హియర్. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, మీకు ఇంట్లో వాళ్ళతో బాధ ఉందా? ఇంట్లోకి వెళ్తారు, మీ భార్యతో సరదాగా మాట్లాడతారు, కొడుకుతో. ఇప్పుడు చికాకు పడిపోయారు అనుకోండి, వాళ్ళతో చిరాకు, వీళ్ళతో చిరాకు, అది మనకు కలుగుతుంది. అదే యోగి చికాకు ఉండదు, కోపం ఉండదు. నిజంగానే నా గురుగారు, ఇది యోగకి చికాకు అంటే ఏమన్నా ఏం చేసినా కోపం రాకుండా ఉంటారా? మళ్ళీ ఇక్కడ అంటే అక్కడ తన తాలూకా పవరు ఆత్మతో ఎప్పుడైతే సొంతమయ్యాడో అక్కడ వీడు కాదు. అది ఎక్కడ కోపం తెప్పించాలో అక్కడ కోపం వస్తుంది. కోపం వచ్చిన ఎనర్జీ లాస్ అవ్వదు యోగ్కి. ఇది జీవుడు కోపం వచ్చిందనుకోండి, టక్కున బీపీ వచ్చేస్తుంది, మనకి టక్కన కొట్టుకుంటుంది, బీపీ వస్తుంది, అది సడన్గా హార్ట్ అటాక్ చూస్తాం కదా. పెద్ద పెద్ద కోటీశ్వర్లు, మన సినీ యాక్టర్ రాజకుమార్, ఎవడు కర్ణాటక, మన మంత్రి ఎవరు అతని పేరు, మంత్రిగా గౌతమ్ రెడ్డి, వాళ్ళు మంచి స్థూలకాయలు, అన్ని శక్తులు వాళ్ళకి ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? కారణం ఏమిటి? ఆ లోపల ఆ క్లీనింగ్ అవ్వలేదు, ఎనర్జీ తగ్గిపోతున్నది భౌతికంలో. ఈ భౌతికంలోనే పూర్తి కొలిపోతుంది. ఎప్పుడైతే భౌతికంలో పూర్తి కొలిపోయింది, ఎనర్జీ పోతుంది. ఎన్ని మీరు జిమ్ములకు వెళ్ళినా, ఎన్ని చేసినా ఇది వెళ్ళాలి. ఇది అసలైన జిమ్, ఇది ఈ ఎక్సర్సైజ్. దాంతో బయట చేసుకోండి.